తెనాలి రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూడిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో సంగం జాగర్లమూడిలో శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. గ్రామ ఎంపీటీసీ పసుపులేటి వెంకట నరసమ్మ, గ్రామ జనసేన పార్టీ నాయకులు పసుపులేటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. తెనాలి మండల పార్టీ అధ్యక్షులు దివ్యాల మధుబాబు, గ్రామ సర్పంచ్ పాలడుగు జయనాగలక్ష్మి, గ్రామ జనసేన పార్టీ నాయకులు పాలడుగు రవీంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. జనసేన పార్టీ స్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని, పార్టీ ఆవిర్భావ లక్ష్యాలను గుర్తు చేసుకున్నారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సేవే లక్ష్యంగా జనసేన పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్న నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. తెనాలి మండల ప్రధాన కార్యదర్శి కంద పెద్దకనకయ్య, తెనాలి నియోజకవర్గ జనసేన సాధకులు దండే గోపీచంద్, కొండిశెట్టి గోపీకృష్ణ, జనసేన పార్టీ గ్రామ నాయకులు అనంతశెట్టి హరి, అంబటి వరద రామాంజనేయులు, బత్తెన కిరణ్ కుమార్, దండే భరత్ కుమార్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన 13వ ఆవిర్భావ సందర్భంగా మా సంఘం జాగర్లమూడిలో అందరం కలిసి ఈ ఏర్పాట్లు అయితే చేశాము. జెండా ఎగరేసాము, ప్లస్ కేక్ కట్టింగ్, భోజనాలు ఏర్పాటు చేశాము. ముందుగా సంగం జాగర్లమూడి గ్రామ ప్రజలకి, వీర మహిళలకి, జన సైనికులకి ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మా జన సైనికులు, వీర మహిళలు, గ్రామస్తులు అందరి సమక్షంలో అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనోహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గం సంగం జాగర్లమూడి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈసారి వేడుకలు ఒక చోట భారీ బహిరంగ సభ కాకుండా ప్రతి చోట నియోజకవర్గ వారీగా, అలాగే మండల వారీగా, గ్రామాల వారీగా జరుపుకోమని ఏదైతే ఆదేశించారో దానికి అనుగుణంగా ఈరోజు సంగం జాగర్లమూడి గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా మొదటగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం, కేక్ కటింగు, అలాగే తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కావున ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా జనసేన పార్టీ 13వ దినోత్సవ శుభాకాంక్షలు.